హాయ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. హాయ్ అండి. ఈరోజు ఇలా గడిచిపోతుందని అయితే అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే లాస్ట్ వరకు చూడండి. లైక్ తప్పకుండా చేయండి. అసలు ఏం జరిగింది అంటే మా అమ్మ సంక్రాంతికి బట్టలు కొనమంటే కొనలేదు. కానీ ఆమెకు మాత్రం మంచి శారీలు అయితే అన్నీ కొనుక్కుంది. నాకు మాత్రం సంక్రాంతికి బట్టలు అయితే ఏం కొనలేదు. అదేమంటే బర్త్డే డ్రెస్ ఉందిగా, అంతంత డబ్బులు పెట్టి కొనింది ఎందుకు, వేసుకుంటావా వేసుకోవా అని చెప్పి అంటుంది. ఆమె మాత్రం బాగానే చీరలు కొనుక్కుంది. అయినా నాకు చాలా డ్రెస్సులు ఉన్నాయిలే, అందుకే నేను ఈసారి కొనాలి అయితే అనుకోలేదు. సో కొనలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. బర్త్డే కొనుక్కుందామని చెప్పేసి అయితే ఏం కొనుక్కోలేదు. మధ్యలో ఏ ఒకటి ఆర్డర్స్ పెడతానే ఉంటాను. ఆర్డర్స్ కూడా రీసెంట్గా ఆ సంక్రాంతికి ముందు రోజు 4-5 ఆర్డర్లు కూడా వచ్చినాయి. అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు. నేను ఏమేమి ఆర్డర్ చేశాను అవన్నీ ఒకసారి మీకు. నేను ఏం చేస్తున్నానంటే హెయిర్ కర్ల్ అవి చేస్తున్నాను బాగుంటాయి అని చెప్పేసి. హెయిర్ నార్మల్గా వదిలితే అంత బాగోట్లేదు, అవి చేస్తున్నాను. హీట్ ఎక్కువ పెట్టాలి, హెయిర్ ఏమైనా డ్యామేజ్ అవుతాయి ఏమైనా అయితే నాకైతే డౌట్గా ఉంది. బట్ అవి పెడితే బాగుంటుంది. ఎప్పుడో తీసుకున్నాను అది ఆన్లైన్లో, స్ట్రైట్నర్ది. ఇంక దీన్ని ఇలా కూడా యూస్ చేసుకుంటున్నాను. మీకు కూడా కావాలి అంటే ప్రోడక్ట్ ఆన్లైన్లో దొరుకుతుంది, మీషోలో ఆర్ అమెజాన్లో వేటిలైనా దొరుకుతుంది. వాటికే నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. మా పెద్దమ్మ రావటం కూడా ఇంకా చాలా టైం పట్టింది. మా పెద్దమ్మ రావటమే పనులన్నీ స్టార్ట్ చేసాం. అప్పటిదాకా మా అమ్మ ఏం పని చేయకుండా కూర్చుంది. ఇంకా మా పెద్దమ్మ వచ్చినాక ఇంకా అప్పుడు స్టార్ట్ చేశారు పనులు చేయటం కూడా. మా పెద్దమ్మ వస్తే మా అమ్మకు బద్ధకం వేసిద్ది, పనులు ఏం చేయదు. మా పెద్దమ్మేమో ఎందుకు వచ్చామురా బాబు అంటది. అనవసరంగా వచ్చాను, నేను రాకుండా ఉంటే మీ అమ్మ పని బాగానే చేసుకుంటుంది, నేను వస్తే మీ అమ్మకి బద్ధకం ఎక్కువ, ఏం పని చేయదని వాళ్ళిద్దరు అరుచుకోవటం సరిపోతుంది. పండగ పూట ఈ అక్క చెల్లెల మాత్రం ఇద్దరు అరుచుకున్న వాళ్ళు అరుచుకున్నట్టే ఉంటారు ఏదో ఒక విషయంలో. నేను మాత్రం టీవీ చూస్తూ రెడీ అయిపోతున్నాను. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చూడటానికి నచ్చింది కానీ వేసుకుంటే అంత అనిపించట్లేదు. బ్లౌజ్ మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే పక్కా చెప్పండి. మా అమ్మ సెలెక్షను మీరు బాగాలేదన్నారంటే మా అమ్మ ఫీల్ అవుతుంది. పర్లేదులే, నేనైతే ఏం ఫీల్ అవ్వలే, మీరు ఏది చెప్పినా నాకు హ్యాపీ అయ్యాను. టీవీలో సంక్రాంతి రోజు మంచి మంచి షోస్ అయితే వేశారు, బట్ మనకి చూసే టైం కూడా అయితే ఏం లేదు. నేనైతే ఏం చూడలేదు. అప్పటికే నాకు హెల్త్ అంత బాగాలేదు. మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చేపాటికి లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది పండగ రోజు. ఆమెకి పాపం బస్సులు అందట్లేదు. 5-6 అవర్స్ మా పెద్దమ్మ జర్నీ చేయాల్సి వస్తుంది. పాపం చాలా కష్టంగా ఉంటుంది, చాలా లాంగ్ ఉండటం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. కానీ తప్పదు కదా, ఫెస్టివల్స్కి రావాల్సి వచ్చింది. మా పెద్దమ్మకి ఇక్కడికి వస్తేనే తలనొప్పి వస్తుంది. ఎందుకు అంటారా, ఆమెకి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఏదో ఒక పనులు చెబుతానే ఉంటుంది. మా అమ్మకి బద్ధకం ఎక్కువైంది. ఆమె లేకపోతే అన్ని పనులు బాగానే చేసుకుంటుంది, ఆమె ఉంటేనే బద్ధకం ఎక్కువ అవుతుంది. ఆమె అందుకే రాను రాను అంటది. గాజులు ఎప్పుడు వేయను నేను, నాకు అసలు గాజులు వేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ ఏదో వేశాను, మ్యాచింగ్ గాజెస్ ఎక్కడో పెట్టాను మర్చిపోయాను. ఏ ఒకటిలే అని చెప్పేసి నేను ఇంకా అవి వేసేసాను. ఏ దొరికితే అయ్యే మనం వేసేది. మనం ఒక చాట పెట్టాం, ఇంకో చాట పెడతాం, రకరకాలు పెడతా ఉంటాము. అంత అయిపోయినా పూజ అయితే చేసేసుకున్నాను, సింపుల్గానే చేశాను. ఎందుకంటే హెల్త్ అయితే బాగాలేదని చెప్పా కదా, నాకు అంత ఓపిక ఉండట్లేదు. సో అందువలన వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటున్నారు, నా పనిలో నేను ఇంకా పూజ చేశాను. ఎంత కష్టపడి వేసాం కదా ముగ్గు, అట్లా తుడిపేస్తుంటే చాలా బాధగా అనిపించింది. కానీ వేసినప్పుడు చాలా అందంగా ఉంది. తర్వాత పిల్లలు ఆళ్ళు తొక్కేపాటికి చాలా గలీజ్గా ఉంది. ఇంకా నాటుకోడి మోసం అయితే వండుతున్నారు. ఇంకా వచ్చిందిగా పాపం పని చెప్పింది మా అమ్మ. ఇంకా రెడీగా మా పెద్దమ్మకు పని చెప్పేపాటికి సచ్చిందా కోస్తుంది. అంతలోకి నాకేమైంది అంటే ఫ్రిడ్జ్ షాక్ కొట్టింది. వీటిలో చాలామంది ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ తడి చేతులతో పట్టుకుంటూ ఉంటారు. ఒకసారి చూసి జాగ్రత్తగా ఫ్రిడ్జెస్ మాత్రం పట్టుకోండి. నాకైతే జిమ్మని లాగింది అప్పుడే. కానీ ఇంకా ఏమైందని ఇంకా మా అమ్మ అడిగే పాటికి ఏం కాలేదు, లైట్గా జిమ్మని లాగింది. మీలో చాలామంది అలా చేస్తూ ఉంటారు. తడి చేతులతో మాత్రం అసలు పట్టుకోవద్దు అలా. ఎమ్మటనే తీసేసాం కాబట్టి సరిపోయింది. టైం బాగోకపోతే ఎవరు ఏం చేయలేం కదా.
ఫ్రిడ్జ్లో పిండి ఉందని చెప్పి గారెల పిండి ఉందని చెప్పి తీయటానికి వెళ్ళాను. ఇంకా మా అమ్మ వచ్చి చెక్ చేస్తుంది ఎలా ఉంది ఏంటి అని. ఒకసారి పట్టుకో తెలుస్తుంది నీకు కూడా అన్న ఏంటి పట్టుకునేదన్న నన్నే అరుస్తుంది. మళ్ళీ నేనేమో గారెల పిండి వేయటం కోసం పుదీనాను కొత్తిమీర కలుపుతున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేస్తారు గారెల్లో, కాకపోతే నాకు నచ్చవు, నేను తినను గారెలు అవన్నీ వేస్తే. సో నేనే చేసుకుంటాను అని చెప్పేసి మాత్రం నేనే చేసుకుంటాను. బాగా కలుపుతున్నాను. చాలా టైం పట్టింది గారెలు వేయటానికి. నేను గారెలు వేయటం మా అమ్మ పాలు పొంగిచ్చి పాయసం చేస్తుంది అమ్మ. నేనేమో గారెలు వేయాలని గారెల పిండి అయితే కలుపుతున్నాను. గారెల పిండిలో నూనె ఎంత పోయాలో తెలియదు, ఏం తెలియదు. వేసాను ఒకసారో 2 సార్లు వేసాను అంతే. గారెలు చాలా తక్కువ వేయను, వేస్తే తింటాను తప్ప వేయటం మనకు అలవాట్లేదు. ఇది సెకండ్ టైం వేస్తున్నాను. నూనె అయితే కొంచెమే పోసాను, నేనైతే ఎక్కువ పోయలేదు. కొంచెమే నూనె పోసుకొని గారెలు చేద్దామని ట్రై చేశాను. ఎందుకంటే ఎక్కువ పీల్చేసిద్ది గారెల్లోకి నూనె. నేనేం చేశానంటే తక్కువ నూనెతోనే ఎక్కువ గారెలు రావాలని చెప్పేసి ఎక్కువ నూనె అయితే పోయలేదు. ఒక 1/2 గ్లాస్ పోసేసి ఉంటాను. 1/2 గ్లాస్ అంటే కొంచెం మనం టీ తాగుతాం కదా, 1/2 కూడా కాదులే, టీ గ్లాస్ అంత అయితే పోసేసాను నేనైతే మాత్రం. ఇంకా ఇది తెల్లారి కనుమ రోజు మా అమ్మ ఇంకా పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కదా కనుమ రోజు. సో వాటి కోసమే గారెలు చేశాను నేను. మా అమ్మ పాయసం చేసింది, మా పెద్దమ్మేమో బిర్యానీలో కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అయితే ఆమె చూసుకుంటుంది. ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే వాళ్ళ పట్టాలు మేము పాతింట్లో ఉన్నప్పుడు అవనేది తడిచిపోయినాయి. సో అందువలన ఆ పటాలు అనేది అంత క్లారిటీగా నీట్గా అయితే లేవు. ఏమనుకోకండి ప్లీజ్. నాకు చెప్పడానికి చాలా కష్టంగానే ఉంది, కానీ తప్పని పరిస్థితి. నెక్స్ట్ టైం అనేది అవన్నీ ఫ్రేమ్స్ మంచి తీసుకుంటాను నేను ఇమీడియట్లీ. తర్వాత ప్రజెంట్ అనుకోకుండా చూసుకోలేదు, మేము పెట్టుకుంటాం అనుకోలేదు. బట్ పెద్దవాళ్ళకి పెట్టుకోవాలని చెప్పేసి బట్టలు అవన్నీ అయితే పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా అనుకోకుండా అయిపోయింది కదా, నెక్స్ట్ టైం మాత్రం మంచి ఫ్రేమ్స్ అయితే తీసుకుంటాను ముగ్గురివి. వాళ్ళు ముగ్గురు ఎవరు అంటే మా అమ్మమ్మ, తాతయ్య అండ్ మా పెదనాన్న. ఇంకా మా అమ్మ పనిలో మా అమ్మ ఉంటే మా పెద్ద మాత్రం బిర్యానీ కాను చికెన్ కూరకి అయితే అన్నీ రెడీ చేసుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ నాటుకోడి కదా, ఉడకటానికి అయితే టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా మంచిగా టేస్ట్ చేసేసారు. లాస్ట్కి ఏమైంది అంటే ఒక ఇష్యూ జరిగింది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అంటే మూవీకి అయితే వెళ్తున్నాము. ఇంకా మా ఇంటి దగ్గర అక్క వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి అయితే మూవీకి వెళ్తున్నాము. ఏ మూవీయో వీడియో లాస్ట్లో చెప్తాను. మా అమ్మ మేమందరం బస్కి వెళ్ళాము. మా అమ్మ మాత్రం మూవీకి రాలేదు. మా అక్క వాళ్ళు ఇంక మా పెద్దమ్మ మేమందరం అయితే మూవీకి వెళ్ళాము. వ్యూ మాత్రం బాగుంది, లొకేషన్ అంతా. మీలో ఎంతమంది పండుగ రోజు మూవీకి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. అందరము ఎలానో కలిసి వెళ్ళాముగా. ఇంకా గ్రూప్ ఫోటో అయితే మంచిగా దిగాము. మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ పిచ్చి కాబట్టి ఫోటో దిగాము. ఏ మూవీయో చెప్తాను అన్నాను కదా, ఈ సాంగ్ని బట్టే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటకి నేను ఏ మూవీ చూశాను అనేది. భర్త మహాసేనులకు విజ్ఞప్తి అనే మూవీ చూశాను. అసలు నాకైతే ఏం నచ్చలేదు. ఒక స్టోరీ లేదు, ఏం లేదు. బట్ వాడి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి మళ్ళీ నన్ను అట్లా అనుకోబాకండి. నా ఒపీనియన్లో నాకు నచ్చలేదు. ఆడియో ఎందుకు ఆన్ చేయలేదు అంటే మ్యూజిక్ వల్ల మళ్ళీ కాపీ రైట్స్ పడతాయి. ఆ తలనొప్పి మనమైతే పడలేము. సో మూవీ చూసేసి ఇక మంచిగా చిల్ అయ్యి ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ను ఆఫీషియల్. సరేనండి, మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.